విషయంలో మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన ఫైటర్. ఆయన 30 సంవత్సరాల నుంచి ఈ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యతలు నిర్వహిస్తూ ఒక ఎంప్లాయీస్ మాత్రమే కాదు, ఎస్టీ పీపుల్స్ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నాగశెట్టి ధర్మయ్య ఉంటాడు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద అనేకమైన దాడులు జరిగినాయి. ఎవడు బయటికి రాలా. నాగశెట్టి ధర్మయ్య అన్న వ్యక్తి ఆ గ్రామాలు విజిట్ చేసి అక్కడున్న సమస్యలకి అడ్రస్ చేసిన వ్యక్తి డాక్టర్ నాగశెట్టి ధర్మయ్య. ఆయన మా ప్రెసిడెంట్ అని చెప్పుకోవడానికి మా అసోసియేషన్ గర్వపడతా ఉంది ఈరోజు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ భవనం విషయంలో ఈ అసోసియేషన్ కృషి మామూలు విషయం కాదు. మేము గత 10 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలోని అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని మా అసోసియేషన్ పడే పోరాటం వెళ్తా ఉంటా కదా. అంతకుముందు ఉన్న పెద్దలో గౌరవనీయులైన మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారిని కలిసినప్పుడు ఆయన స్పందించి వెంటనే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ జనరల్ కృష్ణకుమార్ గారు, నేను మరికొంతమంది సభ్యులు తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర నారా చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. 5,25,00,000 ఆయన ఇమీడియట్గా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జీవో కూడా ఉంది సాక్ష్యం. 2,10,00,000కి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత దురదృష్టం ఎలక్షన్ కోడ్ నీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షుడు డాక్టర్ నాగశెట్టి ధర్మయ్య గారు మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్కోర్టర్ మచిలీపట్నం ఇచ్చేసినందుకు కృష్ణా జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ తరఫున, షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్స్ తరఫున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జేబీఎం తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో రోస్టర్ వెరిఫికేషన్ కోసం ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయనే విషయం ఆయన నోటీస్కి రావడం జరిగింది. ఆయన కృష్ణా జిల్లా వచ్చి విజిట్ చేయాలని మాతో డిస్కషన్ చేసినప్పుడు తప్పకుండా అన్న రండి, ఒకసారి చేస్తే తెలుస్తుంది, విషయాలు కూడా అందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొంచెం ఎవరైనా ఏదో ఒక టైంలో ఎవరైనా వస్తారు, వచ్చి వెరిఫికేషన్ చేస్తారని భయమన్నా ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పోస్టులే ఫిలప్ చేయట్లా. చేసిన వాటిలో అంతంత మాత్రంగానే ఉంటుంది. బ్యాక్లాగ్ పోస్టులు, ఎందుకంటే మేము ఈ రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ వల్ల మాకు తెలిసిన విషయాలు ఏంటంటే అక్కడున్న ఎస్సీ ఎస్టీ పోస్టులు ఫిల్ చేయకుండా అలాగే ఉండిపోయి, ఆ విషయం మేము తెలుసుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షుడికి ఒకటే చెప్పాం, ఈ విషయాన్ని పెద్దల గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ బ్యాక్లాగ్ పోస్టుల్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మనం గట్టిగా కృషి చేయాలని స్టేట్ ప్రెసిడెంట్ గారికి తెలియజేయటం అయింది. మరి ముఖ్యంగా నిన్న జరిగిన కార్యక్రమం ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేసిన 1947 ఇంత గొప్పదా అని
నిన్న మా ప్రెసిడెంట్ గారు వచ్చి రోస్టర్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి, మా అసోసియేషన్ సభ్యులు కలిగిన అనుభూతి, మా సభ్యులు మేము ప్రొడక్ట్ చేసుకోగలము అని ఒక నమ్మకం మాకు వచ్చింది. పార్లమెంట్ సభ్యులు విజిట్ చేసి తప్పనిసరిగా మన గవర్నమెంట్లో ఖచ్చితంగా అంబేద్కర్ భవనాన్ని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని, స్టడీ సర్కిల్ని, ఇవన్నీ అక్కడ మనకి 7 నియోజకవర్గాల ప్రజలకి హెడ్ క్వార్టర్ అయిన మచిలీపట్నం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు, తర్వాత విజిట్ చేశారు. అదేవిధంగా ఎంపీ బాలచౌరి గారు, పెద్దల గౌరవనీయులైన వల్లభనేని వంశీ బాలచౌరి గారు, ఆయన కూడా అంబేద్కర్ భవనాన్ని కట్టడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపించాడు గత ప్రభుత్వంలో కూడా. కానీ మేము అది ఉపయోగించుకోలేకపోయాం. కానీ ఎలక్షన్ ముందు ఆయన వాగ్దానం చేశాడు, 5 కోట్లు ఇస్తానని చెప్పారు. అసోసియేషన్ తరఫున మాకు వాగ్దానం చేశాడు. ఎస్సీ పీపుల్స్కి 7 నియోజకవర్గాల ఎస్సీ పీపుల్స్ అందరికీ వాగ్దానం చేశాడు. బాలచౌరి గారు కూడా 5 కోట్లు ఇస్తానన్నాడు. ఆయన మాట తప్పడని మాకు గట్టి నమ్మకం. నిజంగా బాలచౌరి గారి విషయంలో మనము ఎన్ని పనులు కావాలంటే ఎస్సీ సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా పెద్దల గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు ఈ వల్లభనేని వంశీ గారు, వల్లభనేని బాలచౌరి గారు దగ్గరికి తీసుకెళ్ళి మన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తామని ఈ అసోసియేషన్ తరఫున మాట ఇస్తా ఉన్నా. ఎందుకంటే పేదవాడికి చేయడానికి ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ యొక్క ఎస్సీ కమ్యూనిటీలో నామినేట్ పదవులు కూడా ఖచ్చితంగా మా ఎస్సీ సోదరులకి సముచితమైన స్థానం కల్పించాలని నేను షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ కమ్యూనిటీకి సముచితమైన స్థానం కల్పించారు. దయచేసి ఈ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా సముచిత స్థానాన్ని కలిగి చేస్తుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల ఓటు బ్యాంక్ ఉన్న మా ఎస్సీ కమ్యూనిటీకి నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలు ఎలా ఇబ్బందులు పాలయ్యో చూస్తూనే ఉన్నాం. చాలామంది ఎస్సీ కమ్యూనిటీస్ అంటే వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తారు, మాకేరు అనుకుంటారు. అది కరెక్ట్ కానే కాదు. గత ప్రభుత్వం వేసిన మాట వాస్తవమే, మెజార్టీ పీపుల్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఈసారి నా యొక్క 27 పథకాలని మా ఓటు బ్యాంక్ తీసుకుని నాకు అన్యాయం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాం. దయచేసి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా ఎస్సీ ఓటింగ్ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వేయటం వల్లే ఇంత మెజార్టీ వచ్చిందని ప్రతి శాసనసభ్యుడు తెలుసుకోవాల్సిన విషయం. దయచేసి ఎస్సీ కమ్యూనిటీస్లో ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ కట్టించాలి. విద్యాపరంగా కూడా అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఉచితమైన ఏబిపిఎస్ ద్వారా ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ ఇప్పించాలి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు ఖచ్చితంగా మా ఎస్సీ పీపుల్స్కి ఆ నిధులు సమకూర్చడం వల్ల ఈ ఎస్సీ పీపుల్స్ మంచి పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్దల గౌరవనీయులైన అధ్యక్షుడు డాక్టర్ నాగశెట్టి ధర్మయ్య గారు తన యొక్క సందేశాన్ని షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కి, ఎస్సీ కమ్యూనిటీకి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారికి, పార్లమెంట్ సభ్యులు బాలచౌరి గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రామకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే
అంబేద్కర్ భవనాన్ని త్వరగా నిర్మాణం చేయాలని, అలా చేస్తారనే నమ్మకంతో ఈ 7 నియోజకవర్గాల ఎస్సీ పీపుల్స్ తరఫున ప్రత్యేకమైన జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. కృష్ణా జిల్లా శాఖ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సునీల్ కుమార్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఇక్కడ సుఖాసనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను జైభీములు తెలియజేస్తున్నా. పత్రికా ప్రతినిధులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో కూడుకున్న జైభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా నేను జిల్లా అధ్యక్షుడిగా సునీల్ కుమార్ ఆవిష్కరింపబడిన తర్వాత సబ్జెక్టులో ముందు వెనకల మేళవింపుని కరెక్ట్గా ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితిని మొట్టమొదటి నేను గమనించాను. తమ్ముడిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి పోకడలు, ఆ పోకడల పట్ల ఎస్సీల పరిస్థితి ఏమిటి అనేటువంటి స్పష్టమైన అభిప్రాయాన్ని ఆయన వెలిపించడం జరిగింది. మరి ఆయన వెలిపించినటువంటి ఆ సబ్జెక్ట్ లేకపోకుండా మరి ఈరోజు కొల్లు రవీంద్ర గారు ఒక మంచి వ్యక్తి అని ఎందుకంటున్నానంటే, ఎంతోమంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కన పెట్టేసినప్పటికీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇదే మచిలీపట్నంలో మినిమం ఒక 5,000 మందితో మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్లు అందరినీ కూడా ఒకే వేదిక మీద కూర్చొని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘానికి ఇచ్చి విజయవంతంగా ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన చూపెట్టినటువంటి అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరలా ఆయన ముప్పటిగా ప్రజాదరణలో ముందుకు పోవాలని ఆ రోజే మేము సభాముఖంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరలా ఆయన ఈరోజు మంత్రివర్యులు అయినారు. ఆయన నుండి మేము ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మా యూత్ నిరుద్యోగులైపోయి ప్రైవేటైజేషన్లో, ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఒక పక్కేమో జిల్లా పరిశ్రమల కేంద్రం ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఒక్క పథకం ఒకరికి తెలియదు, సరైనటువంటి ప్రచారం లేదు. అంతేకాకుండా అందరూ మహిళా తల్లులకు కూడా, అన్ని కులాలకు, ఇది ఒక ఎస్సీ ఎస్టీకే కాకుండా అన్ని కులాల మహిళలకు 45% సబ్సిడీతో కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఉంది, 50 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ప్రచారం జరగడం లేదు. కాబట్టి కొల్లు రవీంద్ర గారిని నేను కోరుకుంటున్నా, లీడ్ బ్యాంకు మేనేజర్ని, బ్యాంకర్స్ని అందరినీ కూడా మేళవింపు చేసి ఆ జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని కూర్చొని పెట్టి ఒక పూర్తి స్థాయి అవగాహనలో ఈ రాష్ట్రానికే మచిలీపట్నం హెడ్ క్వార్టరు ఒక అగ్రగామిగా, ఒక ఉదాహరణగా తయారయ్యే విధంగా ఉన్న పథకాలను యూత్కు సమగ్రంగా మరి అందేలా చూడాల్సిందిగా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు అది ఎస్సీ ఎస్టీ కమిషన్ వేశారు, మీ ఆధ్వర్యంలోనే జరిగింది. అది జస్టిస్ పున్నయ్య గారు చైర్మన్గా, మిగతా 5 కమిటీ సభ్యులుగా. ఆ కమిటీలో కూడా మీకు మా సంఘం గురించి మంచి నాలెడ్జ్ ఉంది. తిరుపతిలో మీరు చదువుకున్నారు, డాక్టర్ కె నాగయ్య గారు అంటే మీకు బాగా పరిచయం ఉంది. మా సంఘం పోరాటాలు హైదరాబాద్లో
ముఖ్యమంత్రులను సైతం నిలేసిన చరిత్ర కూడా మీకుంది. మీకు మా సంఘానికి ఉండే సంబంధం అంత గొప్పది. ఈ మధ్యకాలంలో ఒకవేళ అనేక పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడుతూ ఒకవేళ మనం చెరువులో లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు మీరు కమిషన్లో 2 సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళను ఆ రోజుల్లో నియమించినారు. అంటే జస్టిస్ పున్నయ్య గారు ఉన్నారు కాబట్టి. మరి మేమేమంటామంటే మా సంఘానికి ప్రతి జిల్లాలోనూ మరి కమిటీలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి 1943లో ప్రారంభించబడినటువంటి సంఘం. మా సంఘం నుండి either ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ DVMCలో సభ్యులుగా వేసే విధంగా మీరు మా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. జిల్లా స్థాయిలో మరి ఉండేటువంటి కమిటీలలో ఒక DSP గారితో మాట్లాడాలన్నా, ఒక CI గారితో మాట్లాడాలన్నా నిస్వార్థంగా, నిష్కళంకంగా, నిష్కపటంగా, ధైర్యపూరితంగా మాట్లాడాలంటే ఉద్యోగులు మాత్రమే మాట్లాడగలరు. అవి అనేక జిల్లాల్లో మేము చేసి చూపెట్టాము. కాబట్టి మా వాళ్ళను ప్రతి జిల్లాలోనూ DVMCలో వేసే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఒక గొప్ప పని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఏమిటది? వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు, శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయ్యా మీరే చెప్పారు, మీరే ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టి డాక్టర్ సుధాకర్ కావచ్చు, కిరణ్ కావచ్చు, మరి అనేక మంది డోర్ డెలివరీలు కావచ్చు, అనేక మంది కొడితే దిక్కులేదు అనే పరిస్థితుల్లో చేసినప్పటికీ ఈరోజు కూడా కేసులు నీరుగా చేస్తున్నారు. FIRలు కట్టడం లేదు. బలిదానాలతో చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, నీరుకొండ ఈ విధంగా అనేక గ్రామాల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఆవిర్భవించినటువంటి ఈ చట్టాన్ని మళ్ళా తొలగిస్తే సుప్రీంకోర్టుకు పోయి మళ్ళా ఉద్యమించిన భారతదేశం మొత్తం మీద 13 మంది ఆత్మ బలిదానాలు చేస్తే మళ్ళా 2015లో మరి పునరుత్తేజంతో వచ్చినటువంటి చట్టము SC/ST యాక్ట్. ఈరోజు నేను సిగ్గుపడుతూ ఉన్నా, మన రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో విచారణాధికారి కేవలం DSP అయితే పోలీస్ కానిస్టేబుల్ కూడా పోయేసేసి రకరకాలుగా బాధింపబడిన మా వాళ్ళనే ఇంకా బాధ పెడుతూ ఉన్నారు. FIRలు సరిగా కట్టడం లేదు. నాకు తెలుసు, యు ఆర్ ఏ పర్సన్ ఆఫ్ ప్రిన్సిపల్స్తో మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. యువర్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో మాకు బదనాయం ఉంది మీ మీద, మీకు మాకు పనిచేయాల్సిన బదనాయం ఉంది కాబట్టి, మీకు మాకు ఉండే సంబంధాలు అలాంటివి కాబట్టి ఆ విషయంలో కూడా SC/ST యాక్ట్ విషయంలో పక్కాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అయితే SC/ST యాక్ట్లో రూల్స్ 1995లో రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్లో ఏం చెప్పారు? ప్రతి డివిజన్ స్థాయిలోనూ ఎమ్మెల్యే అధ్యక్షతన, ఇది నేను చెప్పే మాటలు కాదు, చట్టంలో ఉండేటువంటి విషయం, ప్రతి దాంట్లోనూ ఆ IAS స్టడీ సర్కిల్లో మరి హైదరాబాద్లో చదువుకునే మా బిడ్డలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అనగారిన వాళ్ళు IASలు IPSలు కాగలిగారు. ఈరోజు అలాంటి సహాయ సహకారాలు ఎక్కడా కనబడడం లేదు. మరి గత ప్రభుత్వం మరి దాని మీద దృష్టి సారించలేదు. మరి మీ ప్రభుత్వంలో ఆఖరకు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకు ఒకటి, నెల్లూరుకు ఒకటి శాంక్షన్ చేశారు, మళ్ళీ తిరుపతికి ఒకటి శాంక్షన్ చేశారు. వాటిని బిల్డింగ్ లేవనే కారణంతో కొంత తాత్సారం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, వాటి ఉనికి లేకుండా పోయింది. అయ్యా కాబట్టి మాకు మా బిడ్డలు చదువుకునే దానికోసం IAS స్టడీ సర్కిల్స్ వెంటనే ప్రతి 3 జిల్లాలకు ఒకటి ఉండేటట్టుగా మాకు విద్యను అందించండి. మీరు డబ్బులు ఎంత ఇస్తారు, డబ్బులు ఏ విధంగా ఇస్తారు అనేది మేము మాట్లాడదలుచుకోలేదు. మా బిడ్డలకు మీరు మరి LKG స్థాయి నుంచి కూడా పరిపూర్ణంగా వాళ్ళు ఎదిగేదాకా కూడా మాకుండే ఆధారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశం విద్య. కాబట్టి మాకు ఆ విద్య పరిపూర్ణంగా మా వాళ్ళు పొందే విధంగా మా జాతి జనులు 16%గా, అంటే కేవలం లెక్కల ప్రకారం
మీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి నా జాతి వాటాను మాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సెల్స్ ప్రతి ఏఎస్డబ్ల్యూ ఆఫీసులోనూ ఎస్సీ ఎస్టీ సెల్స్ అనేటివి మీరు ఏర్పాటు చేశారు. ఆ రోజు మీరు ఏర్పాటు చేస్తే మరి దాని ద్వారా ఏందయ్యా ప్రయోజనం అంటే, అయ్యా గ్రామాల్లో పట్టుకొని కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు వాడికి ఆ రోజు కూలికి పోయి ఉంటాడు, ఆ కూలి డబ్బులతో ఆ రోజు తిని ఉంటాడు, వాడికి ఛార్జీలు ఉండవు, భయానక పరిస్థితి. పోలీస్ స్టేషన్కి పోవాలా, సాక్షులను తీసుకొని పోవాలా, వాడి చేతిలో చిల్లుగా ఉండదు, వాడికి అప్పు పుట్టదు. ఆ పరిస్థితులలో ఈవెన్ బస్సు లేని పరిస్థితుల్లో కారు బిట్టైనా తీసుకుపోవాలని చట్టంలో రాసి ఉంది స్పష్టంగా. మరి ఇది ఎవరికి తెలీదు, మా పేద బిడ్డలకు. సో ఈ సెల్స్కి ఆ విధి విధానాలు ఇచ్చారు ఆ రోజు. మరి ఈరోజు కనీసం పబ్లిక్ ప్రాసిక్యూట్ గారు పొట్టలు కొట్టేటువంటి సప్లాన్ నిధుల దారి మళ్లింపు అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. మా హక్కుముక్తమైనటువంటి ధనం, మా హక్కుముక్తమైనటువంటి ప్రభుత్వ ధనాన్ని 18,000 కోట్లుగా, ఎస్టీలకు 12,000 కోట్లుగా మరి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన అవుతూ ఉంటే, సప్లాన్ యాక్ట్ కూడా ఆవిష్కృతమై ఉంటే వాటి ఉనికే లేకుండా చేశారు. కాబట్టి మీరు మీ మీద మాకు మంచి హోప్స్. మా ముఖ్యమంత్రి మీరు. మరి కొంతమంది అట్ట వేశారు ఓట్లు, కొంతమంది ఇట్ట వేశారు, అది సహజం. ఎలక్షన్లప్పుడు అటు ఇటు ఉండేటువంటి పరిస్థితులు కొన్ని దగ్గరలో ఉంటాయి. వాటిని మీరు దృష్టిలో పెట్టుకోరు. ఎందుకంటే మేమేమనుకుంటున్నామంటే, మీరు యువర్ నాట్ ఏ పొలిటీషియన్, యువర్ ఎ స్టేట్స్మన్. స్టేట్స్మన్ ఎప్పుడు కూడా భావి తరాలకు ఏ విధంగా బాటలు వేయాలని ఆలోచిస్తారు. సో మాకు మీ పైన అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి శ్వేతపత్రాన్ని సప్లాన్ నిధుల మీద కూడా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎక్కడ మాకు ఏ డబ్బులు ఏ రూపంలో ఖర్చు పెట్టారు, మా 18 ఏమి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నాడు శ్రీశ్రీ గారు. హిమము కురిసింది, మంచులాగా కురిసి మాయమైంది. ఆ విధంగా అయిపోయింది మా సప్లాన్ నిధుల సంగతి కూడా. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా యావత్ రాష్ట్రంలో ఉండేటువంటి ఎలైట్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్, ఎంప్లాయిడ్ పీపుల్ అయినటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, రాష్ట్రం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత మరి సోదరుడు చెప్పినటువంటి పాయింట్లో ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇది కనుక అమలైతే అందరూ కూడా సంతోషిస్తారు. అన్ని కులాల సమాహారంగా కూడా నిరుపేదలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ప్రథమ ప్రాధాన్యత అంశంగా ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా కొల్లూరు రవీంద్ర గారిని మేము కోరుతూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అధిష్ఠీనులైనారు. మాకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్ఫురద్రూపి, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఎస్సీల కోసం ఎంతో చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కూడా. కాబట్టి ఎస్సీలలో ఉండేటువంటి చిన్న చిన్న అరమరికలు వాటిని మీరు పరిగణలోకి తీసుకోరని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక బలిజ సామాజిక వర్గం నుండి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఒక 5% ఓటు బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రులు నామినల్గా ఉండేటట్టు కాకుండా క్రియాశీలకంగా రాష్ట్రం అంతా తిరగలిగి, క్రియాశీలకంగా అధికారులను ఆదేశించగలిగి పవర్ చూపెట్టేటువంటి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ సహకారంతో ఆయన ఆవిష్కృతుడయ్యాడు. ఆయన సహకారం మీకుంది. ఈరోజు మేమేమంటున్నాం అంటే, వీఆర్ 16% ఇన్ పాపులేషన్. వీఆర్ 16% ఇన్ పాపులేషన్. వీఆర్ ఆల్సో విత్ యూ. మేమంతా కూడా మీకు వెల్ విషర్సము. మేమంతా కూడా మీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళము. ఆ రోజు ఏ విధంగా అయితే బ్రహ్మనాయుడు దళితులకు కొండంత అండగా ఉన్నాడో, ఈరోజు ఆ బ్రహ్మనాయుడు ప్లేస్లో మీరు మరో బ్రహ్మనాయుడుగా చంద్రబాబు నాయుడు గారు
కృషి చేయడం ద్వారా చరిత్రలో చెరిగిపోయినటువంటి చరిత్రను మీరు సాధించాలని మేము ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని కోరుతూ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నాం. మీరు ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన జరగాలనే కదయ్యా ఆ రోజు బ్రహ్మనాయుడైనా ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా చెప్తున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమేమి స్టెప్పులు తీసుకోవాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే క్లియర్గా చెప్పారండి. ఏమనంటే ఈ కుల పుట్టుకకు ఏ బ్రాహ్మణులు అయితే కారకులో ఆ బ్రాహ్మణులు కంకణబద్ధులై కుల నిర్మూలనకు కూడా పాటుపడాలా. వాళ్ళు చైతన్యం, సామాజిక చైతన్యానికి పూనుకోవాలా. ఓ బ్రాహ్మణులరా, ఓ బ్రాహ్మణ సంఘాలరా, దయచేసి ఈరోజు కులము వల్ల ఇంటర్నల్గా మీ సంఘాల్లో అనేక శాఖలు కూడా బలి పశువులుగా తయారైపోయారు. బ్రాహ్మణులు కూడా పేదలు, నిరుపేదలు ఈరోజు ఎందుకు ఆ విధంగా తయారయ్యారంటే ఈ కట్టుబాట్ల వల్లే. ఎందుకు అనేక మంది చదువుకు దూరం అయ్యారంటే ఈ కట్టుబాట్ల వల్లే. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొంది సామాజికులుగా రండి. ఆ కులం మారిపోయినారని చెప్పి ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేయడం కాదు. మరి మీలో ఉండేటువంటి ఆత్మీయత ఎక్కడికి పోయింది? మీలో ఉండేటువంటి ఆ సంస్కారం ఎక్కడికి పోయింది? దేవాలయాల్లోకి రానియకుండా ఈరోజు కూడా మరి ఎస్సీలను అడ్డుకునే పరిస్థితికి ఏమయ్యా చిన్నజీయర్ స్వామి గారు ఊరికి నేను ఉపన్యాసాలు ఇస్తే కాదు, ఇంతకు ముందు కూడా మిమ్మల్ని ఉద్దేశించి ఒక వీడియో చేశాను. మీరు అక్కడ ఎక్కడో కూర్చొని మరి ఎవరికి తాకకుండా అంటకుండా మీరు మాట్లాడితే కాదు. యూ ప్లీజ్ రష్ టువర్డ్స్ ది ప్లేసెస్ ఇన్ విచ్ ది culprits penalized our people in the name of caste పేరుతో మా పీపుల్ని ఎక్కడెక్కడ నీ హిందువులుగానే ఉన్నారే, నీ పూల నమ్మకే మొక్కుతున్నారే. అదేమనంటే సమ్మక్క సారలక్కని మీరు కూడా మరి చిన్న చూపుగా మాట్లాడారు. చాలా తప్పది. ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి, హిందూ దేవుణ్ణి వాళ్ళు పూజించుకునేటప్పుడు సమ్మక్కెవరు, సారెక్కెవరు అంటే మీరు కూడా ముందు మారు మనసు పొందాలా. మా వాళ్ళని విమర్శిస్తే కాదు. ఇంకొకడు ఉన్నాడు మనోహర్ దాస్ అని. మనోహర్ దాసు యేసు ప్రభువుని 3 శేళ్ల దేవుడు అంటాడు, శవం అంటాడు. ఏమయ్యా తప్పు కదా ఇది? పరమత సహనం హిందూ సంస్కృతికి పెట్టింది పేరు. హిందూ సంస్కృతి అంటే పరమత సహనం. రోస్టర్ల తనిఖీకి సంబంధించిన జీవోలు మీ హయాంలోనే వచ్చాయి. అయితే ఏ అధికారి కూడా ఏ డిపార్ట్మెంట్కు పోయి రోస్టర్లు తనిఖీ చేస్తున్న పరిస్థితులు లేవు. జిల్లా కలెక్టర్ గారులకు కూడా ఈ సందర్భంగా ఏమయ్యా మా కులాల పట్ల, మా తెగల పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం? మీరు జిల్లా కలెక్టర్లు అంటే నథింగ్ బట్ ది సింబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్కి మీరే కదా ప్రతిరూపం. మీరు కూడా వివక్షతతో మా యొక్క సర్కులర్ల పట్ల ప్రవర్తిస్తే డీడీ సోషల్ వెల్ఫేర్లే మాట్లాడడం లేదు. డీడీ సోషల్ వెల్ఫేర్లే ఈ సర్కులర్ గురించి పట్టించుకోవడం లేదు. వాళ్ళకి పూర్తి అవగాహన కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో జిల్లాలు మా యొక్క పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. స్టడీ లీవ్ అయ్యా, మేము ఉద్యోగాల్లో వచ్చేటప్పటికి మాకుండేటువంటి కటిక దరిద్రం పరిస్థితుల్లో పెద్ద చదువులు చదవలేని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఉన్నత చదువులకు పోవాలంటే స్టడీ లీవ్ మీరు ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది స్టడీ లీవ్. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం తీసేసింది దాన్ని. కాబట్టి స్టడీ లీవ్ను పునరుద్ధరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మరి ముద్దాడ రవిచంద్ర గారు ఇంతకుముందు మాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగా ఆయన కూడా డిసెంటిమెంట్ తెలియజేశారు ఈ విషయంలో. స్టడీ లీవ్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించాలని ఆయన చెప్తే ఆయన్ని వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి నుంచి కూడా పక్కకు పంపించేశారు. కాబట్టి మీరు దీన్ని మనకు పునరుద్ధరించవలసిందిగా కూడా నేను కోరుతూ డివిజన్ పరిధిలోనూ ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఒక సదస్సు జరగాలి. ఆ సదస్సులో అన్ని కులాలని కూర్చొని పెట్టి అంటరానితనం అనేది నేరమో, అంటరానితనం అనేది పాపమో, సమాజంలో అందరము కూడా ఒక ఫ్రింజ్లో
కలిసిమెలిసి అఖండ భారతావనిని ఆవిష్కరించుకోవాలని 1995లో మరి అవి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క సదస్సులు జరిగేటట్టుగా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా పున్నయ్య కమిషన్ ద్వారా జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా మీరు మాకు సివిల్ రైట్స్ డేలు ఇచ్చారు. సివిల్ రైట్స్ డే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ చివరి రోజున అంటే 30వ తేదీ కావచ్చు, 28 కావచ్చు, 31 కావచ్చు, చివరి రోజున తప్పనిసరిగా మొత్తం అధికారులందరూ మండల స్థాయిలో ఉండే అధికారులందరూ అక్కడ కూర్చొని వాళ్ళకి సమానంగా నిరుపేదలందరినీ కూర్చొని పెట్టుకొని సివిల్ రైట్స్ డేలు జరపాల్సి ఉంటే అవి సరిగా జరగడం లేదు. ఒకవేళ ఎక్కడన్నా జరిగిన తూతు మంత్రంగా వీళ్ళు పోవడం, జీపులోనే కూర్చోవడం, లేదా కుర్చీలో కూర్చోవడం, వాళ్ళందరినీ అట్లా నిలబెట్టడం, మీకు కార్డులు వచ్చినాయా, మీకు ప్రయోజనాలు అందినాయా అనడం, సంతకాలు పెట్టుకోవడం, వెళ్ళిపోతున్నారు. అది కాదు కదా సబ్జెక్ట్ ఏంది? అంటరానితనం అనేది నేరము. ఎవరో కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండండి. మరి జ్యోతిరావు పూలే గారు ఈ మాట చెప్పారు, మరి గురునానక్ గారు ఈ మాట చెప్పారు, తదుపరి వీరేశలింగం పంతులు గారు ఈ మాట అని చెప్పి మానసికంగా పరివర్తన చెందించాలా. మానసికంగా పరివర్తన చెందించే విధంగా సమాజాన్ని నడిపేదాని కోసమే సివిల్ రైట్స్ డేలు ఇవ్వబడినాయి. సో మా వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. అర్థమైందా? మీరు క్రిస్టియన్లుగా మారినటువంటి మా వాళ్ళు ఏమైనా కోటీశ్వరులు అయిపోయి లేదా డైరెక్ట్గా అగ్ర కులాల్లో ఉండే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు రాయ్యా నువ్వు క్రిస్టియన్ మతంలో చేరావు కాబట్టి నీకు పిల్లనిస్తామని ముందుకు వస్తున్నారా? హిందువులో ఉండే దళితులనే మీటికి రానివ్వడంలో మీరు మరి అంటరానితనం ఆడ కూడా కొనసాగుతుండేటప్పుడు వాళ్ళను ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూస్తే మాత్రం మేమందరం ఒకటే. ఒక తండ్రికి 2 బిడ్డలుంటే ఒక బిడ్డ బై వర్చ్యూ ఆఫ్ హిస్ నేచర్ హిందువులు ఉండొచ్చు, ఇంకొక బిడ్డ యేసు ప్రభు అనే వ్యక్తి ఆయన మహిమాన్వితుడు నమ్మి ఆడకపోవచ్చు. అయినా ఇద్దరు కూడా ఒక తండ్రి బిడ్డలే. ఒకవేళ ఈయన మనసు మారి మళ్ళీ హిందువుల మతంలోకి రావచ్చు, ఆయన మనసు మారి మళ్ళీ ఈయన క్రైస్తవ మతంలోకి రావచ్చు. ఆ సమయంలోనే కదా ఆ మతం. అటని చెప్పేసి మా వాళ్ళని హిందువులందరినీ మీ దేవుడు పల్లకి మోసేదానికి ఉపయోగించుకుంటా వాళ్ళు మాకు పుట్టినోళ్ళు అంటావా? పిచ్చోడా, నీకు పుట్టగతులు లేకుండా పోతాయి అని సందర్భంగా చెప్తూ మొత్తం యావత్ దళిత సమాజానికి, ఎస్సీ సమాజానికి నేను ఈరోజు ముగుళిత హస్తాలతో అయ్యల్లరా మనము చూడండి రకరకాల లెటర్ ప్యాడ్లు పెట్టుకొని రకరకాలుగా మనము గుర్తింపుల కోసం పాకులాడుతూ విడివిడిగా ఉండడం వల్ల మనం అంటే విలువలేని పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి అందరము త్వరలోనే ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం తరఫున ఆధ్వర్యంలో విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టబోతూ ఉన్నాం. ఎవరైతే దళితులు పార్టీలు పెట్టుకొని ఉన్నారో చిన్న పార్టీలుగా ఉండి ఏ రోజుకి రాజకీయ అధికారం సంపాదించలేము. మనందరం కూర్చుందాం, ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్కరు దత్తత తీసుకోండి, పని చేయండి. ఇప్పటి నుంచే 5 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు పనిచేసి ఆ రోజు పోయి ఓటు అడిగితే దానికి ఒక ధర్మం ఉంది. అట్ట కాకుండా నేరుగా పార్టీ ఒకటి పెట్టేసేది ఒక 25,000 ఉంటే 50,000 ఉంటే మనకు బిఎస్పీ ఉంది, మరి ఆర్పిఐలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. మన వాళ్ళే తెలుగుదేశంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. అన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగన్ గారు కాదు పవన్ గారిని ఏ విధంగా అయితే కలుపుకొని ఆయనకు అయ్యా మీకు ఇది నేను పెద్దన్నగా మీకు నేను షేర్ ఇస్తానని అనే పరిస్థితి మనకు కూడా రావచ్చు. మనందరం ఒక్కదాటి మీద ఉండి ఏమండి ముఖ్యమంత్రి గారు ఇదిగో వీఆర్ పీపుల్, వీ ఆర్గనైజర్ దిస్ మచ్ ఆఫ్ ఏరియా, వీ ఆర్గనైజర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, వీ హ్యావ్ సర్టన్ ఓట్ బ్యాంక్, సో ప్రొవైడ్ సర్టన్ సీట్స్ ఫార్ అవర్ పార్టీస్ ఆల్సో అని కానీ మనం కానీ యునైటెడ్గా వెళ్తే తప్పకుండా అది ఒకప్పుడు ఎన్టీ రామారావు హయాంలో జరిగింది. 50 సీట్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అప్పట్లో.
మన వాళ్ళకే పొందికపోగా మనం ఆ రోజు దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఇది కోణం మనం ఆలోచించాల్సింది. చిన్నోటికి కొట్టుకుంటా చిన్నోటికి విభేదాలు పెట్టుకొని నువ్వు నాకు పడదు నేను రోజు చూడండి పోస్టర్లు వెరిఫై చేస్తే ఎస్టీల పోస్టులు అంగన్వాడీ దీంట్లో వాళ్ళంతా రాజకీయ నాయకులే కదా. వీడికి ఇయ్యాలంటే వీడు అంగన్వాడీ వర్కర్ అంటే అంతే, వీడు ఆయా అంటే అంతే, ఆయన ఇచ్చేస్తే చాలు. చూడండి మన హక్కులు ఎన్ని కాలు రాయబడ్డాయి. మైనస్లో ఉన్నారు ఎస్టీలంతా. అక్కడక్కడ ఎస్సీలు కూడా 1-2 పోస్టుల్లో ఉన్నారు. డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో కూడా చూడడం జరిగింది. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అసోసియేషన్. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు మేము మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీరు మాకు గత ప్రభుత్వంలో మాకు అపాయింట్మెంట్లు దొరకలేదు, కానీ మిమ్మల్ని మేము అనేక సార్లు కలిసాం. ఆ డైరీలు మీరు ఇనాగ్రేట్ చేశారు, మమ్మల్ని దగ్గరకు తీసుకున్నారు, మాకు అనేక విషయాలు కూడా చెప్పారు. గతంలో మీ మంత్రులు కూడా మాకు అందుబాటులో ఉన్నారు. నక్కా ఆనందబాబు గారు కానీ నక్కా ఆనందబాబు గారి ద్వారా నేను రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాను నెల్లూరులో. నక్కా ఆనందబాబు గారు కానీ రవీంద్ర గారు మాకు రాజ్యాంగ దినోత్సవాన్ని మచిలీపట్నంలో భారీ ఎత్తున పెట్టాడు. అట్లా ప్రో సిగ్నల్స్తో ఉన్నారు. ఇక అందరూ కూడా మీరు కూడా ఉంటారు. మా కోసం మీరు ఉండాలి. ఎందుకంటే యు ఆర్ అవర్ చీఫ్ మినిస్టర్. వీఆర్ గోయింగ్ టు మీట్ యూ వెరీ షార్ట్లీ. కాబట్టి ఈ సందర్భంగా నేను సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. కొంతమంది చచ్చిపోయారు అప్పుడున్న కమిటీల్లో. మన వాళ్ళే నాశనం చేశారు దాన్ని. కడియం శ్రీహరిని తీసుకొచ్చి మంచి జోరు వర్షంలో ఇక్కడ 96లో శంకుస్థాపన చేశాం. దాన్ని తీసుకొచ్చిన దాంట్లో మరి ముఖ్యంగా ఉన్నాం. తర్వాత రవీంద్ర గారు, బాలశౌరి గారు గత 2.5 ఏళ్ల నుంచి బాలశౌరి గారు ఎంతో ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ మహానుభావుడు స్థానిక శాసనసభ్యులు దాన్ని కానివ్వకుండా చేశారు. అప్పుడున్న ఆయన పట్టాభి బావులకు 40 కోట్లు తీసుకొస్తే దాన్ని చేయకుండా చేశారు. కొన్ని మన వాస్తవాలు మాట్లాడుకోవాలి, కొన్ని భయపడిపోకూడదు. బాలశౌరి గారు అంబేద్కర్ భవన్ తెస్తే సీఎం గారు మీటింగ్లో అనౌన్స్ చేశారు. మీకు తర్వాత ఎంతకాలం వచ్చింది ప్రభుత్వం? ఆ పక్కనే పెద్ద రాజ్మహల్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టి పార్టీ వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. అంబేద్కర్ జీవిత ఈ రాజ్యాన్ని 140 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా బ్రతకాలనేది ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందిస్తే ఆ మహానుభావుడి యొక్క భవనానికి దళితులందరూ దాన్ని ఉపయోగించుకున్నది. పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అతి తక్కువ ఖర్చుతో దాన్ని ఉపయోగించుకునే దానికి వదిలేసి నువ్వు అక్రమంగా ఆ స్థలాలు ఆక్రమించుకుని కట్టుకున్నావు. అడిగే ధైర్యం లేదు, దమ్ము లేదు. మన ఊళ్ళో అవన్నీ మనకు రాజకీయాలు అనవసరం. మన అంబేద్కర్ భవన్ సాధించుకోవాలి. మనం కొల్లి రవీంద్ర గారి నాయకత్వంలో మనం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున తన గతంలో కంటే అనేక మార్పులు చెంది దళితులను కూడా ఉన్నతులుగా చూడాలని నా కళ అన్నారు. ఆ కళ కోసం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మన రాష్ట్ర నాయకత్వం, మన జిల్లా నాయకత్వం మనం బలపరచుకోవాలి. ఇక్కడ మనం ఐక్యతగా ఉండాలి. ఎవరి దగ్గరికైనా పిలిపిస్తే చిటికేస్తే మనం వచ్చి మన కుటుంబాలు ఏం మన కోసం మహానుభావులు ఎంతమంది త్యాగాలు చేశారు తెలుసా అసలు మీకు? అంబేద్కర్ జీవిత చరిత్ర మళ్ళీ ఒక్కసారి చదవండి, మళ్ళీ చదవండి. ఆయన రాసిన పుస్తకాలు చదవండి. కుల నిర్మూలన మనం చెప్తారు. మన నలుగురు మధ్యలో కోటేశ్వరరావు చాలా గొప్పడు అనగానే మన దర్శన భాగం తీసి ఇచ్చేస్తాం, లేకపోతే ఇంకెక్కువ అయ్యగారికి మళ్ళీ సపరేట్గా ఇస్తాం. నేను కళ్ళకు చూశాను. ఎందుకు మా ఇంట్లోనే మా ఆవిడ స్వయంగా సొంతంగా 2-2.5 లక్షలు మన నోబెల్ ప్యారిస్ చర్చికి ఇస్తుంది. నేను మాట్లాడను. కారణం ఎందుకంటే నేను అంతకంటే Success.